ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ మొదటికే వందనాలు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ప్రపంచ దేశాల్లో జరుపుకునే ప్రేమికుల దినోత్సవం, వ్యాలంటైన్స్ డే. అన్ని దేశాలలో కూడా ఈ ఉత్సవాన్ని సంతోషంగా జరుపుకునే సమయంలో మనందరము దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సముఖంలో ఉండటం ఎంతైనా మనకు చాలా దీవెన. వారు జరుపుకునే పండుగ లేకపోతే సంతోషమైన ఆ కార్యక్రమము ప్రేమను గూర్చి, అంటే ఒకరి ఎడల ఒకరు ఆకర్షించబడే ప్రేమను గూర్చి. అయితే దేవుడు కూడా ప్రేమను గురించి మాట్లాడాడు, ఆయన క్రియల ద్వారా చూపించాడు. ఆ బైబిల్లో చాలా రిఫరెన్స్ దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు అని కూడా వ్రాయబడి ఉంది. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడు, అనగా మనము నశించకుండా అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపించాడు. అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ గురించి ఒక జరిగిన సంఘటనను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన, రైలులో ప్రయాణమై వెళ్తున్నారు. రైలు వెళ్తుంది. అందులో ఒక వ్యక్తి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ మొదలుకొని ఆ చివరి వరకు యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రాణం పెట్టినవాడు, పునరుద్ధానుడే సజీవుడిగా ఉన్న దేవుడు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ చాలామంది, కొంతమంది విన్నారు, కొంతమంది పట్టించుకోలేదు, మరి కొంతమంది అసహనంగా ఫీల్ అయ్యారు. ఇలాగూ అక్కడ వెళ్ళి మళ్ళీ ఆ చివరి నుంచి అక్కడ చెప్పి, అక్కడ నుంచి మరలా ఈ చివరికి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అందులో ఒక స్త్రీ, చాలా కోపం వచ్చింది ఆ మాటలకు. ఆయన చెప్పింది ఏమీ లేదు, ప్రత్యేకంగా ఏ వ్యక్తికి చెప్పటం లేదు, చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏమనంటే, దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, సంచరిస్తున్నాడు అనే ఒక సత్యాన్ని, ఆ సువార్తను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అందులో ఒక స్త్రీ చాలా కోపంగా వచ్చి వీరావేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని కుడి చేత్తో ఆ చెంప ఈ చెంప వాయించేసింది. ఆయన కళ్ళజోడు కూడా కింద పడినప్పుడు ఆయన వంగి తీసుకొని ఆ కళ్ళజోడు సరి చేసుకుంటూ చాలా అవమాన భారంతో ముందుకెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ కొట్టిన ఆ వీర వనిత, ఆ స్త్రీ చేసిన ఆ పనిని బట్టి కొంతమంది అయ్యో పాపం అన్నారు, మరికొంతమంది సంతోషించారు, మరికొంతమంది మేము చేయలేదు నువ్వు చేశావు అని అన్నారు, మరికొంతమంది ఎవరిది వారే మనకెందుకు అని అనుకున్నారు. ఇలాగ అనుకుంటున్న సందర్భంలో అక్కడ కూర్చుని ఆయన బాధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు మరలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇందాక నువ్వు ఎలాగైతే చెప్పుకుంటూ పోయావో అలాగే నువ్వు చెప్పు అని అన్నప్పుడు, అయ్యా ఇందాక ఆ స్త్రీ నన్ను కొట్టింది, నాకు భయం అవుతుంది అని అనలేదు. పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి ఆయన ప్రేమను ప్రకటిస్తూ మరలా అదే విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఉన్న భోగి దగ్గరికి, ఆ సీటు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా అని స్త్రీ మరలా ఇందాక చూపించిన కోపం కంటే ఇంకా ఎక్కువగా చూపించి మీదకు వెళ్ళే ఆ సమయంలో
కేకలు వేసుకుంటూ మీదకి వెళ్ళే ఆ సమయంలో తన పక్కనున్న తన కుమారుడు సుమారుగా 10 సంవత్సరాలు వయసు కలిగిన ఆ కుమారుడు ఆమె చేతిని పట్టుకొని, అమ్మా, ఆయనను యేసుక్రీస్తు ప్రభువే పంపించాడు, అతన్ని ఏమనొద్దు అని అన్నాడు. అనగానే ఆ మాట విన్న ఆ స్త్రీ కోపమంతా పోయి పశ్చాత్తాపం కలిగి ఏడుపు, దుఃఖం, వేదనతో ఉండి వెంటనే ఏ చేత్తో అయితే ఆయన్ని 2 వైపుల చెంపలు వాయించిందో అదే చేతులతో ఆయన పాదాలు పట్టుకొని కాళ్ళ మీద పడి, నువ్వు ప్రకటిస్తున్న ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలి అని ఏడుస్తూ ఉందంట. ఇందాక అక్కడ ఉండవారు అనేకులు ఆమె కొట్టడం చూశారు. అదే మనుషులు ఆయన కాళ్ళు పట్టుకొని ఎడవటం కూడా చూస్తున్నారు. ఏంటి ఆశ్చర్యం, ఇంతగా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. ఈ మాట వింటున్న మనకి కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక పిల్లవాడు ఆపినంత మాత్రాన తల్లి ఒకవేళ కొట్టకుండా ఆగొచ్చేమో, కానీ అంతలో పశ్చాత్తాపం ఎలా కలిగింది? ఎందుకు ఆయన కాళ్ళు పట్టుకొని అంతగా తగ్గిపోయింది అనంటే, మరలా ఆ కుమారుడు ఏమన్నాడంటే, అమ్మా, ఆయన యేసుక్రీస్తు ప్రభువే పంపించాడు, ఆయన ఏమనొద్దు అనే మాటే అన్నాడు. ఆ ఒక్క మాటకు ఎలాగ ఆగగలిగింది? ఆ ఒక్క మాట ఆగితే ఆగొచ్చు. ఎందుకు పశ్చాత్తాపం, బాధ, ఏడుపు కలిగింది? ఒకవేళ అదే కూడా కలగొచ్చు. అయితే కాళ్ళు కూడా ఎందుకు పట్టుకోగలిగింది అనంటే ఏం జరిగింది మధ్యలో అంటే, ఆ ఒక్క మాటే మధ్యలో ఏం జరిగిందంటే, సుమారుగా 10 సంవత్సరాల వయసు కలిగిన ఆ కుమారుడికి మూగవాడు, మాటలు రావు, కనీసం ఆయన నోట్లో నుంచి శబ్దము కూడా రాదు, పుట్టు మూగవాడిగా ఉన్నాడు. అటువంటి మూగవాడు ఎప్పుడైతే దేవుని సేవకుని మీదకు తన తల్లి వెళ్తుందో, దేవుడు తనకు వాక్కు శక్తినిచ్చి ఆ కుమారుడు మాట్లాడేటట్లుగా చేసి తన తల్లితో మాట్లాడించాడు. ఆ తల్లి ఒకేసారి ఆ శబ్దం విని, నా కుమారుడు ఇంతవరకు మాట్లాడలేదు కదా, వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే అర్థమైపోయింది. ఈయన ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన వాడు, నిజంగానే ప్రాణం పెట్టినవాడు, పునరుద్ధానుడే తిరిగి లేచినవాడు, ఆయన సజీవుడిగా సంచరిస్తున్నవాడు అన్న సంగతి అర్థమైపోయి, ఆ దేవుడు నాకు కావాలి అని ఆమె చేసిన తప్పును బట్టి ఆయన పాదాల మీదకు వంగి గట్టిగా పట్టుకుంది. ప్రియమైన సోదరి, స్నేహితుడా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే, కొట్టిన వారిని సైతం కూడా మేలు చేయాలి అని చెప్పి చూసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకములో ప్రేమ, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత ప్రేమించినా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేదు, ఒక వ్యక్తి ప్రేమికురాలు మోసం చేస్తే కాదని వెళ్ళిపోవచ్చు, లేదా వారికి బలమైన శిక్ష కూడా వేయచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొట్టిన వారిని, మోసం చేసిన వారిని, దూషించిన వారికి కూడా మేలు చేసే ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒకరోజు ఒక జింక పిల్లల్ని కన్నది. ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతున్న యవ్వన కాలంలో ఉన్న ఆ చిన్న జింక పిల్ల అద్దరికి వెళ్దాం అనుకున్నది, అంటే అటు ఒడ్డుకి వెళ్దాం అనుకున్నది. నీళ్ళలో దిగి వెళ్తూ ఉంది. అది వయసులోనే ఉంది, బలము లేదు కాబట్టి ఆ నీటి ఒరవడికి స్పీడ్గా వెళ్ళకుండా చిన్నగా వెళ్తుంది. ఇది తల్లి ఒడ్డు మీద నుండి చూస్తూ ఉంది. ఈ లోపల అందులో ఉన్న నదిలో ఉన్న మొసలి వచ్చింది. ఆ మొసలి వస్తూ ఉంది. ఆ చిన్న జింక పిల్లను తినడానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఈ విషయము ఒడ్డు మీద ఉన్న తల్లి చూసి వేగంగా, మొసలిని అయితే ఏం చేయలేదు కదా జింక, కాబట్టి తల్లి జింక తన పిల్ల జింకకు అడ్డుగా వెళ్ళి నిలబడింది. ఇటు ప్రక్కేమో ఎడం ప్రక్కేమో చిన్న జింక పిల్ల, అటు ప్రక్కేమో కుడి ప్రక్కేమో మొసలి వేగంగా వస్తుంది. ఆ వేగంగా వచ్చి మీద పడి చంపబోయే లోపల మధ్యలో, కుడికి ఎడమకు మధ్యలో ఆ తల్లి జింక పిల్ల అడ్డుగా నిలబడేసరికి ఆ పెద్ద జింక పిల్లను పట్టుకున్నది, చంపేసింది. ఆ చిన్న జింక పిల్ల ఒడ్డుకు చేరింది.
ఈ సంఘటన మనకేం నేర్పిస్తుందంటే తన తల్లి తన కుమార్తె మీద చూపించిన ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమ ఎలాంటిది అనంటే అపాయంలో ఉన్న తన పుట్టిన కూతురు కొడుకు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, వారు బాగుండాలి అని. ఆ విధంగానే చిన్న జింకపిల్ల ఒడ్డుకు చేరింది, తన జీవన విధానాన్ని కొనసాగించింది. బహుశా తల్లి తన కొరకు ప్రాణం పెట్టిందో లేదో కూడా తెలుసో తెలియదో కూడా. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు రాబోతున్న పాపము ద్వారా వచ్చే జీతం మరణానికి మనకు అడ్డుగా నిలబడి నీ కొరకు నా కొరకు మనందరికీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము నమ్మి ఆయన రక్తములో కడగబడి సంఘములోకి చేర్చబడ్డాం. ఆ సంఘములోకి చేర్చబడిన మనము ఎలా ఉండాలి అని అంటే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని. సంఘములోకి చేర్చబడిన మనము అనేక సంఘటనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. మనం ప్రార్థనలోను విశ్వాసములోను సంఘ సహవాసములను బలహీనమైనప్పుడు అనుదినము మనము క్రొత్తదనంలోకి నూతన పరుచుకోకపోతే మనం పాతవారిగానే పాపము వారిగానే మిగిలిపోతాం. మన వయసు పెరిగిన కొలది మన శరీరంలో అనేకమైన మార్పులు రావచ్చులే, కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి, ఒక క్రొత్తదనంలోనికి రావాలి. అనగా ప్రతిరోజు వాక్యమందును, దేవునితో సహవాసమందును, వ్యక్తిగత ప్రార్థనలోను, సంఘ సహవాస క్రమములోను, సంఘములోనికి మనము సహవాసం చేసిన యెడల దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయనతో నడుస్తున్న ఆ నడకను బట్టి, అలాగే ఆయనతో గడుపుతున్న సమయాన్ని బట్టి, ఆయన సంఘములో ఉంటున్న మన విధానాన్ని బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి అనుదినము మనము నూతన పరచబడతాం. ఒకవేళ అలాంటి సహవాసం మనకు లేదు అంటే, సంఘానికి మనము దూరమైపోయినా, దేవుని యొక్క సహవాసానికి దూరమైపోయినా, లేదు ప్రార్థనలో బలహీనమైపోయినా, దేవునితో కలిసి చేసే ప్రయాణములో వెనకబడినా కానీ మనం పాతవారిగా మిగిలిపోతాం. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్నాడు, అనుదినము మేము నూతన పరచబడుతున్నాం అని అంటున్నాడు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, అనుదినము నూతన పరచబడకపోతే పాతవారిగానే మనము మిగిలిపోతాం. ఈ పాతవారిగానే మనం మిగిలిపోతాం, పాపపు వారిగానే మిగిలిపోతాం. కాబట్టి దీనికి ఒక సంఘటన, రైలు వెళ్తుంది వేగంగా. ఆ రైలు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్లకుండా ఆ మిషన్లో, ఇంజన్లో ఏదో లోపం వచ్చి ఆగిపోయింది. అయితే 1-2 గంటలు రిపేర్ చేసినా కానీ అవ్వలేదు. అదే ట్రాక్స్ మీద, అదే పట్టాల మీద మరొక రైలు రాబోతుంది. ఆ సమయము రైలు డ్రైవర్కి తెలుసు. అయితే రాబోతున్న ఆ రైలుని ఆపటం కొరకు అక్కడ పనిచేస్తున్న వర్కర్ గ్యాంగ్ మ్యాన్ని, అయ్యా నువ్వు జెండా పట్టుకొని ఎదురుగా వెళ్ళి ఆ వస్తున్న రైలును ఆపు చేయి, లేకపోతే అది వచ్చి ఒకవేళ వస్తే ఆ వేగానికి ఆగి ఉన్న రైలును ఢీకొని కొంతమంది మనుషులు ప్రాణం పోవచ్చు, చాలా నష్టం జరగవచ్చు అని చెప్పిన వెంటనే ఆ గ్యాంగ్ మ్యాను ఆ జెండా తీసుకొని పరిగెత్తుతున్నాడు. రైలు శబ్దం, కోత శబ్దం వినబడుతుంది. ఆ శబ్దానికి ఎదురుగా పరిగెడతా ఉన్నాడు. ఆ జెండా చూపిస్తున్నాడు, పరిగెడుతున్నాడు. రైలు ఏమాత్రం వేగం ఆగటం లేదు. ఆ జెండా చూపించుకుంటూ వెళ్తున్నాడు, ఏమాత్రం రైలు ఆగటం లేదు. ఆ రైల్వే ట్రాక్లో పట్టాల మీద నుంచి పక్కకు వచ్చి జెండా చూపించినా కానీ రైలు ఆగకుండా వేగంగా వెళ్ళింది. ఆ వేగంగా వెళ్ళిన రైలు, ఆగిన రైలు ఢీకొని చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అక్కడికి విచారణ కొరకు వచ్చిన ఒక అధికారి ఆ రైలు డ్రైవర్తో మాట్లాడుతున్నాడు, నీవు ఎవరినైనా ఆగి ఉన్న రైలు ఇక్కడ రిపేర్ వస్తుంది, రాబోయే రైలును ఆపమని సంకేతం ఎవరికన్నా పంపించావంటే, ఇదిగో ఈ గ్యాంగ్ మ్యాన్తోనే పంపించాను. అయ్యా నువ్వు వెళ్ళి జెండా చూపించావా? ఆ జెండా చూపించాను. మరి ఆ డ్రైవర్ని అడిగాడు, అయ్యా నీకు ఈ వ్యక్తి వచ్చి జెండా చూపించాడా? ఆ జెండా చూపించాడు. మరి ఎందుకని ఆగలేదు రైలు అని అంటే, అతను పట్టుకున్న జెండా
ఎర్రగా రంగు ఎర్ర రంగు లేదండి, జెండా మాత్రం ఉంది. ఆ జెండా ఏ రంగు నాకు తెలియలేదు అని అన్నాడు. ఒకవేళ అతనికి సైట్ వచ్చిందేమోనని చూపిస్తే ఆయనకు సైట్ లేదు, అంత బాగానే ఉంది. మరి ఏం జరిగింది అని అంటే, ఇతను గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగంలో జాయిన్ అప్పటి నుంచి ఆ వచ్చిన కొత్తలో ఇచ్చిన ఎర్ర జెండా ఇచ్చారు. అది వర్షానికి తడిసి, ఎండకు ఎండి, చలికి ఇదైపోయి దాని రంగు అంతా షేడ్ అయిపోయి అందులో ఎరుపుదనం అంతా పోయింది. అది రంగురంగులుగా ఏ రంగు కనపట్టలేదు, పాతబడిపోయింది. అప్పుడు ఆ జెండా పట్టుకొని చూపిస్తుంటే వచ్చే అతనికి అది ఎర్ర జెండాలాగా అనిపించట్లా. అందుకని అది ఆపకుండా వెళ్ళిపోయాడు. అంటే అధికారికి ఏమర్థందో, ప్రారంభంలో నువ్వు జాయిన్ అయినప్పుడు ఆ జెండా ఆ రంగు వెలిసిపోయింది, అందుకే యాక్సిడెంట్ జరిగింది అని. ప్రియమైన సోదరి స్నేహితుడ, మనం ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి మనము సంఘంలో చేర్చబడినప్పుడు మనం అలాగనే ఉంటే, అనుదినము నూతన పరచబడకపోతే ఆ జెండా వెలిసిపోయినట్టుగా మనం వెలిసిపోతాం, ఓడిపోతాం. కాబట్టి మనము నూతన పరచబడాల, అనుదినము మనము నూతన పరచబడాలి. అంతరంగపు పురుషుడు నూతన పరచబడాలి. అందుకు మనం ఏం చేయాలి అని అంటే, దేవునితో సహవాసం, ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యము చదవాలి, సంఘ సేవకుడితో సహవాసం కలిగి ఉండాలి, సంఘముతో నువ్వు స్నేహం చేసి ఉండాలి, సంఘ క్రమాన్ని నువ్వు అనుసరించాలి, పాటించాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నువ్వు అనుదినము నూతన పరచబడి ఆ ప్రేమలో నువ్వు ఆ ప్రేమ చేత నింపబడి ప్రార్థనలో పెరిగి నూతన పరచబడి నూరంతల ఫలములు నువ్వు పొందుకుంటావు. సోదరి స్నేహితుడు, లోకంలో ఉన్న ప్రేమ కంటే నీ కొరకు, నా కొరకు, నా మీద, నీ మీద చూపించిన ప్రేమ అది ఘనమైనది, అది గొప్పది, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం పెరుగుదాం, అట్టి ప్రార్థన మనం కలిగి ఉందాం. అనుదినము నూతన పరచబడి నూతన ఆశీర్వాదాలతో మనము వర్ధిల్లదాం. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.